వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి రెండో సినిమా. అంతకుముందు వారిద్దరూ కలిసి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కలిసి పనిచేశారు. మరి దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని వాళ్ళు చేశారు. ఇప్పుడు అది థియేటర్లో ఆడుతోంది. కాకపోతే ఆశించిన స్థాయిలో ఆ సినిమా కలెక్షన్స్ అనేవి లేవు. ఫుట్ ఫాల్స్ కూడా, ప్రేక్షకుల సంఖ్య కూడా పలుచగా కనిపిస్తోంది. ఆక్యుపెన్సీ రేటు, థియేటర్లో ఆక్యుపెన్సీ రేటు కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం. మరి ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి చాలామంది ఆరాలు తీస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు, ఇంకా సినిమా రిలీజ్ కాకముందు, బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరూ కూడా హరీష్ శంకర్తో కలిసి పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆసక్తి చూపించారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం గోపిచంద్ మల్లేన్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి బాలకృష్ణ దాని తర్వాత వెంటనే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమాని మొదలు పెట్టేస్తాడు. అది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని టార్గెట్ చేయబోతున్నారు అని కూడా గట్టిగా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడా కూడా ఆ చప్పుడు అనేది వినిపించట్లేదు. అలాగే చిరంజీవి కూడా, ఆయన కూడా హరీష్ తోటి కలిసి పనిచేయాలి అని చెప్పేసి అనేటువంటి ఆకాంక్షని గతంలో వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన అనేక మంది ఇప్పటి వరకు కూడా తను ఎప్పుడు కొలాబరేట్ కాని డైరెక్టర్లతోటి కలిసి పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ అంటే సెకండ్ టైం వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ఇవ్వడంతో మళ్ళీ బాబీ డైరెక్షన్లో ఆయన ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నటువంటి, అతి త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతున్నటువంటి సంగతి మనకు తెలుసు. అలాగే విశ్వంభర చేశారు ఆయన వశిష్ఠ మల్లెడ్డి డైరెక్షన్లో. అట్లా ఇప్పుడు అందరూ కూడా ఇదివరకు ఎప్పుడు చేయనటువంటి వాళ్ళు యంగ్ డైరెక్టర్స్ తోటి ఆయన కొలాబరేట్ అవుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు తను కలిసి పని చేయనటువంటి హరీష్ శంకర్ తోటి కూడా కలిసి పని చేయాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్లుగా ఇంతకుముందు ఈ సినిమా విడుదలకు ముందు చెప్పుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా హరీష్ శంకర్తో కలిసి పనిచేసే అవకాశం ప్రస్తుతానికైతే లేదు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నట్టు అన్నమాట. ఈ లోపల హరీష్ శంకర్ తనకు తానుగా ఈ సినిమా ఏదైతే ప్రమోషన్స్ మొదలయ్యాయో అప్పటి నుంచి తనను తాను కల్ట్ కెప్టెన్ అని చెప్పేసి దాన్ని మీడియాలోకి, అలాగే తన ఎవరైతే పిఆర్ఓలు ఉంటారో ఆ పిఆర్ఓల ద్వారా ఆ కల్ట్ కెప్టెన్ అనేటువంటి మాటని బాగా జనాల్లోకి వెళ్ళేటట్టు చేశాడు. అదే ఇప్పుడు ఆయనకి వ్యతిరేకతను తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అపహాస్యం పాలవుతున్నారు. ఆయన కల్ట్ కెప్టెన్ అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు. ఇలాంటి కల్ట్ కెప్టెన్ ఎలాంటి సినిమా చేస్తాడా అని చెప్పేసి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎగతాళి చేసే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటివి ఒక్కోసారి బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. కల్ట్ కెప్టెన్ అనేటువంటి దాన్ని ప్రిఫిక్స్గా పెట్టుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. సో అలాంటి చరిత్ర కూడా తను ఇదివరకు తీసినటువంటి సినిమాలు కూడా ఆ తరహా గొప్ప గొప్ప సినిమాలు తను ఇచ్చి ఉండాలి. గొప్ప బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఉండాలి. ఆయన కెరీర్ మొత్తం మీద చూసుకుంటే ఒక గబ్బర్ సింగే అలాంటి ఒక బ్లాక్ బస్టర్, మిగతా ఏవి కూడా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఏవీ లేవు. సో మరి అలాంటప్పుడు కల్ట్ కెప్టెన్ అనేటువంటి మాటని ఎందుకు, అలా ఒక బిరుదులాగా ఆయన ఎందుకు పెట్టుకుంటాడు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అతి త్వరలోనే నేను పవన్ కళ్యాణ్ తోటి మూడో సినిమా చేయబోతున్నాను, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని చెప్పేసి రీసెంట్గా ఆయన చెప్పిన మాట ఇప్పుడు అది వైరల్ అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అయితే ఆయన సినిమా విడుదలైన తర్వాత దానికి నెగటివ్ టాక్ వచ్చింది. ఆ సినిమాని ఆయన రూపొందించిన విధానంపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ ఆ సినిమాని తను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముతూ ఉన్నాడు, నేను తీసింది ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్ తీశాను, అందరినీ ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో తీశాను, అది అందుతోంది. పవన్ కళ్యాణ్ మంచి ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు తన యాక్షన్ తోటి, తన స్క్రీన్ ప్రెజెన్స్ తోటి, అలాగే తన డ్యాన్స్ తోటి. సో ఈ సినిమాలో తను పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మీద కూడా ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేసి ఒక లీడ్ ఇచ్చి ఆ తర్వాత ఆయన చేత డ్యాన్సులు వేయించాడు. సో ఇలాంటివన్నీ కూడా జిమ్మిక్లన్నీ కూడా ఆయన క్యారెక్టర్ తోటి ఈ సినిమాలో ఆయన చేయించాడు. సో మళ్ళీ అతి త్వరలోనే, అత్యంత సమీప భవిష్యత్తులో, ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమాని స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే వాళ్ళలో స్ప్లిట్ అనేది కనిపిస్తోంది. కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు, కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు.
మళ్ళీ ఎలాంటి సినిమా చేయడానిక మళ్ళీ బాస్ తోటి కొలాబరేట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నావు, నువ్వు మాటలు చెప్పి బతికేవాడివి అని చెప్పేసి కొంతమంది ఇలా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అంత ఓపెన్ గా ఆయన ఈ మాట వాడి ఉండరు అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా స్టిల్ ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా, మేము చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ తోటి సినిమాకి వెళ్ళాం, మేము బాగా ఎంటర్టైన్ అయ్యాం, మాకు నచ్చింది సినిమా అని చెప్పి ఎవరైతే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారో ఆ పోస్టుల్ని ఇప్పుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుండటం, వాటిని రీపోస్ట్ చేస్తూ ఉండటం, రీట్వీట్ చేస్తూ ఉండటం అనేది మనం గమనించవచ్చు. సో ఆయన ఇప్పటికీ కూడా ఎవరు ఏమైనా అనుకొని మీకు నచ్చింది కదా అని కూడా వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన నేను మంచి కమర్షియల్ ఇచ్చాను, సో జనం ఎక్కువ చూడకపోవడం అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అన్న రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ధురంధర్ 2 ఎఫెక్ట్ ఈ స్థాయిలో ఉంటుందని చెప్పేసి నిర్మాతలకు కూడా వాళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు రిలీజ్కు ముందు. సో అప్పుడు ధురంధర్ లాంటి సినిమా అది ఉన్నప్పుడు ఎందుకని మీరు ముందుకు జరిపారు ఈ సినిమా విడుదల తేదీని మార్చి 26 నుంచి 19వ తేదీ ఎందుకు మార్చారంటే పండగ సీజన్ కాబట్టి, ఉగాది పండగ సీజన్. టాక్సిక్ ఉంటే భయపడాలి కానీ, ఎందుకంటే మనకి టాక్సిక్కే తెలుగు వర్షన్ ఉంది కాబట్టి మనకి యష్ ఎంతో కొంత ఆయన ప్రభావం ఉంటుంది. ధురంధర్ ప్రభావం మన మీద ఎందుకు ఉంటుంది? పైగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మించి ఇంకేముంటుంది జనాలకి, ఆడియన్స్కి? సో ఖచ్చితంగా ఆ థ్రెట్ ఏముండదు. ఉంటే మహా ఉంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో, వైజాగ్ లాంటి నగరాల్లో ఉంటుంది కానీ రూరల్లో అసలు ఉండదు కదా అని నిర్మాతలు ఓపెన్గా చెప్పారు. కానీ ఇవాళ చూస్తే వాళ్ళ ఏదైతే వాళ్ళు అనుకున్నారో అదంతా కూడా మిస్ఫైర్ అయిపోయిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. హిందీ వర్షన్ మాత్రమే కాదు, తెలుగు వర్షన్ కూడా ఇవాళ తెలుగునాట మంచి వసూలు సాధిస్తోంది. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అయిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రీసెంట్గా తన అన్నయ్య కుటుంబం అంటే అన్నా వదినలు అలాగే తన భార్య వీళ్ళందరితో కలిసి సినిమాని చూశారు రామానాయుడు స్టూడియోలో ప్రివ్యూ థియేటర్లు వేసుకొని. సో అక్కడ వాళ్ళు ఆ సినిమాలో ఉన్నటువంటి మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అది ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. కానీ అంత మాత్రాన మళ్ళీ హరీష్ శంకర్కి తను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా? సో ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అయితే భావిస్తూ ఉన్నారు. సో తను టాలెంటెడ్ డైరెక్ట్కి జనరేషన్ జడ్, ఓజీని డైరెక్ట్ చేసింది సుజిత్ లాంటి ఒక జనరేషన్ జడ్ డైరెక్టర్ కాబట్టి తను ఎలా చూపించాలి, ఈ కాలపు కుర్రకారికి ఎలా పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేయాలి అని చెప్పి తను ఆ రకంగా ప్రజెంట్ చేశాడు కాబట్టి ఓజీ అనేది ఆ స్థాయి కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్ అయింది. సో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అలాంటి జనరేషన్ జడ్ డైరెక్టర్స్కే అవకాశం ఇస్తే ఆయన కెరీర్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే అది తప్పితే, ఓజీ తప్పితే రిమైనింగ్ దానికి ముందు వచ్చిన సినిమాలు కానివ్వండి, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నాయో అలాగే ఉంటుంది. ఆయన మార్కెట్ డౌన్ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఏదైతే హరీష్ శంకర్ చెప్పాడో మా కొలాబరేషన్లో 3వ సినిమా అతి త్వరలో ప్రారంభం కాబోతోందని, మరి అది నిజం అవుతుందా లేదా? లెట్ us wait and see.